టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఇవాళ విశాఖలోని పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో 225వ రోజు పాదయాత్ర కొనసాగనుంది. తోటాడ స్మార్ట్ సిటీ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా లోకేష్ తోటాడలో స్థానికులతో, బీసీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, లోకేష్ యువగళం పాదయాత్రకు సంబంధించి ఈ రోజు అప్డేట్స్ ఏంటి? లోకేష్ యువగళం ఈ రోజు 325వ రోజు చేరుకుంది. సుమారుగా 3100 కిలోమీటర్ 101 కిలోమీటర్లు ఇంతవరకు కూడా లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది. నిన్న అనకాపల్లిలో భారీ స్థాయిలో స్వాగతం పలకడంతో పాటుగా అడుగడుగున జననీరాజనం పలికినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం తోటాడ స్మార్ట్ సిటీ వద్ద ఉన్నాం. ఇక్కడ కాసేపట్లోనే యువగళం పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు యువగళం పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాలు కానీ లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పుడు మనం విజువల్స్లో వెనకాల ఆల్రెడీ చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి లోకేష్ని కలవటానికి వచ్చారు. సో వారి సమస్యలతో పాటు ఇబ్బందులు వీటన్నిటిపైన కూడా లోకేష్ స్పందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పేలగోవింద్ గారు నిన్న ఆల్రెడీ భారీ స్వాగతం పలికారు అనకాపల్లిలో. సో జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. సో ఎలాంటి ఆదరణ లభిస్తుంది? మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నిన్న ఒక స్ఫూర్తిదాయకమైన యువగళం పాదయాత్ర సాగింది. మా నియోజకవర్గం ప్రజానికే కాదు, సమస్యలతో వచ్చిన పలు సంఘాలు కానీ పలు బాధ్యతలు కానీ ఈ సైకో ప్రభుత్వంలో ఎవరైతే బాధ్యతలుగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ నేరుగా మా యువ నాయకుడు నారా లోకేష్ క్లుప్తంగా విని వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆర్కనందాలు, ఏడుపులు, ముసలాళ్ళు అయితే ఫెన్సులు తీశారని, రేషన్ కార్డులు తీశారని, అలాగే ప్రైవేట్ టీచర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు మొర కూడా విని, అలాగే రైతాంగం మా గ్రోయిన్స్ ఇంతవరకు పట్టించుకోలేదు మా నియోజకవర్గంలో గడిచిన 4 సంవత్సరాలు. అలాగే ఇరిగేషన్ నరసాపురం డ్యామ్ అది కూడా అన్నీ కూడా ప్రతి ఒక్క రిప్రజెంటేటివ్స్ కూడా క్లుప్తంగా మా యువ నాయకుడు నారా లోకేష్ అన్నీ కూడా విని అందరు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం. ఈ యువగళం పాదయాత్ర ఒక తండాలుగా ఆల్మోస్ట్ ఎలక్షన్ జరిగిపోయినట్టే మా కార్యకర్తలు అందరూ కూడా భావిస్తున్నాం. అంత జనసమూహం వాలంటరీగా ఇంచుమించు 40,000 మంది జనాలు తరలి వచ్చారంటే అది నారా లోకేష్ గారికి ఉన్న ప్రతిభ. ఆయన తాతకు తగ్గ మనవడుగా, తండ్రి తగ్గ తనడిగా ఆయన ప్రతి ఒక్కరు పేదవారి కష్టాలు విని ప్రతి ఒక్కరు కూడా ఒక ఎష్యూరెన్స్ రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ పరిష్కరిస్తారని ప్రతి ఒక్కరు కూడా క్లుప్తంగా ఏ ఒక్కరు కూడా చిరాకు పడకుండా అంత జనసమూహంలో కూడా ఆయన క్లుప్తంగా యువగళం పాదయాత్ర ఈరోజు సామాన్య మానవుడికి మొర వినిపించుకోవడానికి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అందరూ కూడా తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ప్రోగ్రాంగా మీ అందరూ భావిస్తున్నాం. అన్నిటికంటే బాధ ఏంటంటే ఆయన చాలా కష్టపడుతున్నారు. నిన్న జనసమూహం కాదు, ఆయన ఇంచుమించు ఆ పాదయాత్రలో ఆయన అంతా బై బర్త్ గోల్డ్ స్పూన్ అయినా సరే ప్రజానీకం గురించి ఈరోజు రాష్ట్ర పడుతున్న కష్టాలు, ప్రజలు పడుతున్న కష్టాల దృష్ట్యా ఆయన చేస్తున్న యువగళంకి మా నియోజకవర్గ ప్రజానికి అందరి తరఫున ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ చెప్పండి, ఎలాంటి ఆదరణ లభిస్తుంది? ఇప్పుడు ప్రజల సమస్యలు కావచ్చు, ఇవి కావచ్చు, మీ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, ఆల్రెడీ నేను చూసినటువంటి మంచిగా కానీ ప్రాంతాల్లో ఎలా చాలా బ్రహ్మాండంగా జరిగిందమ్మా. ఎందుకంటే నారా లోకేష్ గారు పాదయాత్ర అయినసరికి జనాల్లో ఉత్తేజంగా చాలా వచ్చింది. స్వచ్ఛందంగా వచ్చారు జనాలందరూ, ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వేలాది మంది లోకేష్ గారు పాదయాత్ర విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దాకా ఆ ఆలోచన కానీ వ్యతిరేకత కానీ ప్రజల్లో పూర్తిగా ఉంది. వాళ్ళైతే ఏదైనా మీటింగ్ జరిగితే డబ్బులు ఇచ్చి, మందు ఇచ్చి, బిర్యానీలు ఇచ్చి తీసుకెళ్లారు. కానీ లోకేష్ పాదయాత్రలు అటువంటిదే లేదు. అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ అనకాపల్లి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా వచ్చి అందరూ స్వాగతం కలిపి జన సోదరుగా అనకాపల్లి మారిందంటే ఇదే నిదర్శనం. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తారు. చెప్పండి, ప్రజల సమస్యలు ఎలాంటి సమస్యలు? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎక్కడి నుంచి కలవడానికి అంటే మీరు ఆల్రెడీ చూసారు కదా, చాలా సమస్యలు చెప్పుకుంటారు. సమస్యలు అయితే చాలా ఉన్నాయండి. ఈ పాదయాత్రని మరి లోకేష్ గారు ఇక్కడ మన జిల్లాకి ప్రారంభం అయిన దగ్గర నుంచి కూడా మరి ప్రజలందరూ కూడా చాలా జనసందోహం ఉర్రూతలోకి మరి ఎక్స్పడి జనాలు పొంగి వస్తున్నారు. ప్రజలు సముద్రంలాగా పడుతున్నారు. మరి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకి అందరూ చూస్తున్నారు. చాలా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా విరుద్ధంగా ఉన్నాయి. దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మరి యువత గురించి కానీ, మహిళల గురించి కానీ,
మరి అన్ని రకాల ప్రాంతాల తాలూకా కులమతాలకు అతీతంగా కూడా మరి యువగలం పాదయాత్ర సాగుతుంది. మరి అంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి మరి యువ నాయకులు నారా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్ర మరి చాలా ఉత్సాహంగా జరుగుతుంది. మరి ఆల్రెడీ ఈ రోజు ఎలమంచిలు అంటే నిన్న అనకాపల్లి పూర్తి ఎలమంచిలు కొంత పాటలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ తోటాడ్ స్మార్ట్ సిటీ ప్రాంతం నుంచి మరి కాసేపట్లో బయలుదేరిన తర్వాత పెందుర్తి తర్వాత గాజువాక నియోజకవర్గాలతో ఈరోజు పాదయాత్ర క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వాటిని అడ్రస్ చేస్తూ వచ్చే ప్రభుత్వంలో ఏం చేస్తాం, ప్రభుత్వం వచ్చాక ఎలాంటి నిర్ణయాలు చేస్తాం అనే విషయాలను కూడా హామీ ఇస్తూ వెళ్తున్నటువంటిది ఉంది. ప్రజల నుంచి అన్ని వర్గాల నుంచి అయితే పూర్తి స్థాయిలో ఆదరణ కనిపిస్తుంది. ఇప్పుడే చూడొచ్చు మన వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నారా లోకేష్ని కలిసి వినతులు ఇవ్వడానికి సమస్యలు చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మనం చూస్తున్న పరిస్థితి.